హాయ్ అండి. వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్. ఈరోజు నేను వంకాయ కొత్తిమీర కారం ఎలా చేయాలో చూపిస్తా అండి. దానికి వంకాయల్ని లేతటి వంకాయలు ఇలా 4 పక్షాలుగా కట్ చేసుకుని నీళ్ళలో వేసి పెట్టుకోవాలి కన్ను రాకుండా. ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని దాంట్లో తిరుగుమాత గింజలు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి వేయించుకుని తర్వాత వంకాయలు వేసి దానికి సరిపడేంత ఉప్పు, ఒక చిటికెడు పసుపు వేసి ఒకసారి కలియబెట్టుకోవాలండి. దీనికి కొత్తిమీర కారం ముద్దగా చేసుకోవాలండి. దానికేంటంటే పచ్చిమిరపకాయలు, ఒక కట్ట కొత్తిమీర, అల్లం ముక్క కలిపి పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఈ వంకాయ కొత్తిమీర కారం చాలా బాగుంటుందండి. టేస్టీగా ఉంటుంది. త్వరగా అయిపోతుంది. ఊరికే మగ్గిపోతుంది కదా! కుక్కర్‌లో అయితే ఇంకా నిమిషంలో మగ్గిపోతుంది. అడుగంటకుండా ఒక అరకప్పు వాటర్ వేసుకుంటే అడుగంటదు చాలా బాగా వస్తుంది. ఇలా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకైనా, త్వరగా చేసేసుకోవాలనుకునే వాళ్ళకైనా ఇలా కుక్కర్‌లో నిమిషంలో అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చపాతీల్లోకి కానీ, అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి ఈ కూర. నేను చేసే రెసిపీస్ మీకు నచ్చుతున్నాయండి. మీకు నచ్చితే గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కొత్తిమీరని పేస్ట్ చేసి పెట్టేసుకుని అందులో కలిపేసుకోవడమే. వంకాయ కూర చాలా రకాలుగా చేసుకోవచ్చండి. కారం పెట్టిన కూర, కొబ్బరి కారము, కొత్తిమీర కారమని, ఉల్లి కారమని చాలా రకాలుగా చేసుకోవచ్చు. వంకాయ ఎలా చేసినా చాలా బాగుంటుంది. అందులో ఇదొక రకము. ఇది కొంచెం నీళ్ళు పోస్తే అడుగంటకుండా ఉంటుంది. దీన్ని మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవడమండి. 2 విజిల్స్ వచ్చాక కుక్కర్ తీస్తే దాన్ని మెత్తగా గుజ్జులాగా అయిపోతుంది కదా! గబగబా కలిపేయకుండా ఊరికే టాస్ చేస్తే అటు ఇటు కలిపితే సరిపోతుంది. చక్కటి గుజ్జు లాంటి వంకాయ కొత్తిమీర కారం రెడీ అవుతుందండి. ఎంత బాగుంటుందంటే వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే, ఈవినింగ్స్ జాబ్ హోల్డర్స్ అయినా నిమిషంలో వచ్చి చేసేసుకుని వేడన్నంలో కూర పెట్టుకుని తినేస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేను చేసే రెసిపీస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నానండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మీకు ముందుకు వస్తానండి. అంటిల్ దెన్ థ్యాంక్ యూ అండి.